ఈ వీడియోలో జావా స్క్రిప్ట్‌కి, హెచ్‌టీఎంఎల్‌కి మధ్య కనెక్షన్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ వీడియోలో అసలు బామ్ అంటే ఏంది? బామ్‌ని ఎందుకు యూజ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. కానీ యాక్చువల్‌గా ఎక్కడ యూజ్ చేస్తారు ఈ కాన్సెప్ట్‌ని? ఎట్లా యూజ్ చేస్తారు ఈ కాన్సెప్ట్‌లని? అసలు హెచ్‌టీఎంఎల్ కోడ్‌కి, జావా స్క్రిప్ట్ కోడ్‌కి మధ్య కనెక్షన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అసలు ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాము? ఈ అన్ని క్వెషన్స్‌కి ఈ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్న ఆన్సర్స్ అనేది. ఓకే. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్‌గా జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్ ఉంది. ఇది ఫంక్షన్ అనేటువంటి కీవర్డ్ ఉంది. ఫంక్షన్ నేమ్ షెండ్ అనేటువంటి ఒక నేమ్ ఉంది. ఈ ఫంక్షన్‌కు లోపల ఏం చేస్తున్నామంటే వేర్ అనేటువంటి కీవర్డ్ ఉంది. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్‌గా వేరియబుల్‌ని ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తామో సేమ్ అదే విధంగానే ఇక్కడ వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అనేది రాసా. కాకపోతే ఏందంటే, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తర్వాత డైరెక్ట్‌గా నువ్వు 20 గాని, లేదా 20 గాని, 30 గాని, 40 గాని ఏ విధంగా అయితే వాల్యూ ఇస్తావో, సేమ్ అదే విధంగా నేనేం చేశానంటే ఇక్కడ ప్రాంప్ట్ అనేటువంటి విండోలో ప్రాంప్ట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటది. ఆ ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్ తీసుకున్నా. ఈ ప్రాంప్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, డేటాననేది నువ్వు ఎంటర్ చేయొచ్చనమాట. అంటే ఈ ప్రాంప్ట్ అనేది విండోకి సంబంధించినటువంటి ఒక మెథడు. ఈ మెథడ్ అనేది నీకేం చేస్తుందంటే, ఒక బాక్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. అందులో నువ్వు డేటాననేది ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఆర్ యూ అనేటువంటి క్వెషన్ అడుగుతుంది. అడిగినప్పుడు ఏం చేస్తావు నువ్వు? అక్కడ నీ పేరుని ఎంటర్ చేస్తావు. పేరుని ఎంటర్ చేసిన వెంటనే ఏదైతే నువ్వు పేరు ఎంటర్ చేశావో, ఆ ఎంటర్ చేసినటువంటి పేరనేది ఎక్కడికొస్తదంటే, వాల్యూ అనేటువంటి దాంట్లోకొస్తది. వచ్చిన తర్వాత నిజంగా అదే వాల్యూయే నువ్వు ఎంటర్ చేసినటువంటి నేమ్‌ని కరెక్ట్‌గా ఎంటర్ చేసావా లేదా అని తెలుసుకోవడానికి యువర్ నేమ్ ఈజ్ అంటే ఇక్కడ చూడండి. సింగిల్ కొటేషన్స్ లోపల ఏమైతే ఇక్కడ డేటా రాసినావో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది డిస్‌ప్లే అవుతది స్క్రీన్ మీద. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ప్లస్ అనేటువంటి సింబల్‌ని యూజ్ చేసి నేనేం చేశానంటే, ఇక్కడ ఏదైతే నువ్వు ప్రాంప్ట్ లోపల నేమ్‌ననేది ఎంటర్ చేశావో, ఆ ఎంటర్ చేసినటువంటి నేమ్ అనేది వాల్యూలోకొస్తది. వాల్యూలోకొచ్చినటువంటి డేటా అనేది ఇక్కడ నువ్వు డిస్‌ప్లే చేస్తున్నావు. ఓకే. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ సెండ్ అనేటువంటి మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఇది వర్క్ జరగల్ల. కదా! అంటే అప్పటిదాకా నువ్వు జరగకూడదు. అంటే ఏం చేస్తున్నాం మామూలుగా, ఒక ఫంక్షన్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే, ఫంక్షన్‌ని నువ్వు కాల్ చేసినప్పుడు వర్క్ అవుతుంది. యాక్చువల్‌గా నువ్వేం చేయాలా, ఫంక్షన్ కీవర్డ్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది. ఫంక్షన్ నేమ్ వచ్చేసి సెండ్ అనేది ఉంది. ఈ ఫంక్షన్‌ని నువ్వు కాల్ చేసినప్పుడు మాత్రమే ఈ లోపల ఫంక్షన్ లోపల ఏదైతే లాజిక్ ఉందో, ఆ లాజిక్ అనేది వర్క్ అవుతది. సో, మనం ఏం చేయాలా, ఈ సెండ్ అనేటువంటి నేమ్‌ని ఇక్కడ ఈ డౌన్‌లో ఇక్కడ రాస్తే దాన్ని ఫంక్షన్ కాలింగ్ అంటాం. అంటే ఫంక్షన్ కాలింగ్ అనేటివి 2 ఉంటాయి. నువ్వు ఏదైతే ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ నేమ్ అనేది ఉందో, దీని కింద ఈ డౌన్‌లో గనక నువ్వు ఫంక్షన్‌ని కాల్ చేస్తే దీన్ని ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ గాకుండా ఎక్స్‌టర్నల్‌గా ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే ఎలా చేస్తావు? అంటే ఇక్కడ చూడు ఇది హెచ్‌టీఎంఎల్ కోడ్. ఇదేమో జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్. మరి ఇక్కడున్నటువంటి హెచ్‌టీఎంఎల్‌కి, ఇక్కడున్నటువంటి జావా స్క్రిప్ట్‌కి మధ్య కనెక్షన్‌ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక వ్యక్తి కావాలా? వాళ్ళు ఏమంటామంటే ఆన్ క్లిక్ అంటాం. అంటే ఆన్ క్లిక్ అనేదేంది? ఒక ఈవెంట్. అసలు ఈవెంట్ అంటే ఏందంటే కనెక్షన్ ప్రొవైడ్ చేసేది. దేనికి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఇక్కడున్నటువంటి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్స్‌కి మధ్య కమ్యూనికేషన్‌ని ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఈవెంట్ అంటారు. కాబట్టి ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్షన్ ఆబ్జెక్ట్ దట్ విల్ ప్రొవైడ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద హెచ్‌టీఎంఎల్ కోడ్ విత్ ద జావా స్క్రిప్ట్ కోడ్. అంటే ఇక్కడున్నటువంటి హెచ్‌టీఎంఎల్ కోడ్‌కి, ఇక్కడున్నటువంటి జావా స్క్రిప్ట్ ఫంక్షన్‌కి మధ్య కనెక్షన్‌ని ప్రొవైడ్ చేయడానికి ఎవరిని ఇచ్చేస్తున్నామంటే ఈవెంట్. సో, ఇక్కడ ఈవెంట్ పేరేమిచ్చినామంటే ఆన్ క్లిక్ అనేటువంటి పేరిచ్చినాం. సో, ఆన్ క్లిక్ అంటే దాని అర్థం ఏందంటే నువ్వు క్లిక్ చేసినప్పుడు ఏమంట? నువ్వు క్లిక్ చేసినప్పుడు. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫస్ట్. ఇక్కడ ఇన్‌పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. ఆ ఇన్‌పుట్ ట్యాగ్ లోపల ఏమనిపిస్తున్నాం? టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్. బటన్ అంటే నువ్వు ల్యాప్‌టాప్‌లో బటన్‌లాగా ఎప్పుడైతే క్లిక్ చేస్తావో అది క్లిక్కబుల్‌గా ఉంటుంది. అంటే ఒక యాక్షన్ అనేది ప్లే అవుతది. దానికోసం టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఇచ్చా. కానీ నీకు స్క్రీన్ మీద కనిపించాలి గదా!
నీకు స్క్రీన్ మీద ఏం కనిపించాలంటే, ఇక్కడ వాల్యూ లోపల ఏమైతే ఇక్కడ రాస్తున్నావో సేమ్ అదే నీకు స్క్రీన్ మీద అనేది కనిపిస్తుంది. అంటే నీకేం కనిపిస్తుంది? క్లిక్ అనేది మాత్రమే కనిపిస్తుంది. ఆ క్లిక్ అనేది ఎప్పుడైతే నువ్వు చేస్తావో, క్లిక్ అనేది ఎప్పుడైతే చేస్తావో, ఆ క్లిక్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ క్లిక్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? క్లిక్ అనేది ఎప్పుడైతే ఇస్తావో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరు వర్క్ అవ్వాలంట? క్లిక్ చేసినప్పుడంట, ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో, ఇక్కడ సెండ్ అనేది ఇక్కడికి నీ డేటా అనేది రావాలంట. ఎవరు రాళ్ళా? ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏం రాళ్ళా? ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో, ఆ క్లిక్ చేసినప్పుడు నువ్వు సెండ్ అనేటువంటి మెథడ్‌ని కాల్ చేయాలా. అదే ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే నువ్వు క్లిక్ చేసినప్పుడు. ఎవరిని పిలవాలా? సెండ్. సెండ్ అనేది ఏంది యాక్చువల్‌గా? జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల నువ్వేం రాసినావు? ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంది? యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకునేది. తీసుకొని ఎక్కడిచ్చింది? వాల్యూలోకి. వాల్యూలు ఇచ్చినటువంటి డేటా ఇక్కడ డిస్‌ప్లే. సో, ఇది థియరీ. ఒకసారి దీన్ని ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి. సో, ఇదంతా లాస్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. బట్ అగైన్ నేను జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని రెండిటిని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇదేమో జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్. ఇక్కడ ఎవరున్నారు? ఫంక్షన్ అనేది ఉంది. ఫంక్షన్ నేమ్ ఏమో సెండ్ అనేది ఉంది. ఇది ఫంక్షన్. లేదా ఎంటర్ అనేది అంట. నేనేం రాస్తున్నా? ఎంటర్ అనేది ఇస్తున్నా. ఎంటర్ అనేది ఏంది? ఒక ఫంక్షన్ పేరు. ఇక్కడ ఫంక్షన్ అనేటువంటి కీవర్డ్ ఉంది. ఫంక్షన్ కీవర్డ్ పక్కన ఎంటర్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి దీన్ని ఫంక్షన్ నేమ్ అంటాం. ఈ ఫంక్షన్‌కు లోపల నువ్వేం రాస్తున్నావు? సేమ్ వేర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 20 అనేది రాస్తున్నావు. అంటే ఏం చేస్తున్నావు? ఈ 20 అనేటువంటి వాల్యూని ఐడీ అనేటువంటి వేరియబుల్ లోపల నువ్వు స్టోర్ చేస్తున్నావు. అంటే 20ని దేని లోపల స్టోర్ చేస్తున్నావు? ఐడీ లోపల. సేమ్ అదే విధంగా నేనేం రాస్తున్నానంటే వేర్ ఇక్కడ ఏమంటున్నా అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది వాల్యూవే రాసుకోవాలంటే లేదు. నీకు ఇష్టం వచ్చినటువంటి ఏ నేమ్‌నైనా వేర్ కీవర్డ్ తర్వాత ఇది రాసుకోవచ్చనమాట. అంటే ఇక్కడ ఏదైతే 20 అనేది ఐడీ లోపలికి పంపించావో సేమ్ అదే విధంగా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ప్రాంప్ట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఈ ప్రాంప్ట్ అనేది ఏందంటే బామ్‌కు విండోకి సంబంధించినటువంటి ఒక మెథడ్. ఈ మెథడ్ లోపల నువ్వేమిస్తున్నావు? హూ ఆర్ యూ? నువ్వు ఎవరు అని క్వెషన్ ఏస్తున్నావు. నువ్వు ఎవరు అని క్వెషన్ ఏసినప్పుడు ఆన్సర్ నువ్వేం చేస్తావు? ఐ యామ్ రమణ్ అని, ఐ యామ్ ధనంజయ్ అని, ఐ యామ్ తరుణ్ అని, ఐ యామ్ సుజాత అని ఏదో నేమ్స్ అనేది నువ్వు ఎంటర్ చేస్తావు. ఆ ఎంటర్ చేసినటువంటి నేమ్ అనేది ఎక్కడికొస్తుంది? వాల్యూలోకొచ్చింది. వాల్యూలోకొచ్చినటువంటి డేటా అనేది నువ్వేం చేస్తున్నావు? అలర్ట్ అని పెట్టేసి ఇక్కడ యువర్ ఎంటర్డ్ నేమ్ ఈజ్ నువ్వు ఎంటర్ చేసినటువంటి నేమ్ ఏందంటే అనే క్వెషన్ మార్క్ ఇచ్చి ఈ ప్లస్ అనేది ఇక్కడ చూడు. ఈ సింగిల్ కొటేషన్స్‌కి లోపల ఏదైతే నువ్వు అలర్ట్‌లో ఉంచావో అది యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ మీద అనేది డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత నువ్వు ఎంటర్ చేసినటువంటి నేమ్ ఎక్కడుంది? వాల్యూలో ఉంది. ఆ వాల్యూ లోపల ఉన్నటువంటి డేటా అనేది కావాలంటే కంపల్సరీగా నువ్వేం చేయాలి ఇక్కడ వాల్యూ అనేటువంటిది నువ్వు రాయాల. ఓకే. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది యాక్చువల్‌గా మనము ఇక్కడ చూడు. ఎంటర్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ చూడు. ఫస్ట్ నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఇక్కడికెళ్ళిన రైట్ క్లిక్ తీసుకున్నా. రైట్ క్లిక్ చేసిన తర్వాత కాపీ పాత్ అంటున్నా. కాపీ పాత్ అన్న తర్వాత కాపీ పాత్ అన్న తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఎంటర్ చేశా. ఫంక్షన్ లోపల ఉన్నటువంటి డేటా అనేది ఇక్కడ కనిపిస్తుందా? కనిపించలేదు. ఎందుకు? ఫంక్షన్‌ని నువ్వు కాల్ చేయలేదు. ఫంక్షన్ కాల్ చేయలేదు కాబట్టి ఇది వర్క్ కాలే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఫంక్షన్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్‌ని నువ్వు డిక్లేర్ చేసినావు. డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు దీన్ని యాక్చువల్‌గా కాల్ చేయాల. కాల్ చేయాలంటే ఏం చేయాలా? ఇక్కడ నువ్వు రాయాల. అంటే దీన్ని ఏమంటున్నాము యాక్చువల్‌గా? ఫంక్షను ఫంక్షను కాలింగ్ అంటున్నాం. ఏమంటున్నాం దీన్ని? ఫంక్షన్ కాలింగ్ అంటున్నాం. ఓకే.
ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇదేమో ఫంక్షన్, ఇదేమో ఫంక్షన్ కాలింగ్. అంటే ఇక్కడ ఏ పేరుతో అయితే నువ్వు ఫంక్షన్ అనేది రాసావో, ఆ ఫంక్షన్‌కు లోపల కర్లీ బ్రాకెట్స్‌కి లోపల ఉన్నటువంటి ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలంటే కంపల్సరీగా ఇక్కడున్నటువంటి నేమ్‌తో కిందనేది నువ్వు కాల్ చేయాలా. దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఎటువంటి ఫంక్షన్ కాలింగు? ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్. ఇంటర్నల్ అంటే ఫంక్షన్ అనేది ఎక్కడైతే ఏ ప్లేస్‌లో అయితే రాసినావో అదే ప్లేస్‌లో గనక నువ్వు కాల్ చేస్తే దీన్ని ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటారు. అంటే ఇప్పుడు చూడు, ఇంతకుముందు వర్క్ అవ్వల ఇంతకుముందు ఫంక్షన్ అనేది వర్క్ కాలే. కానీ ఇప్పుడు చూడండి ఏమైతదో? అంటే వర్క్ అవుతుందా? అంటే ఈడ ఏమిస్తున్నావు? ధను అనేటువంటి ఒక నేమ్‌ని ఎంటర్ చేస్తున్నావు. ఎంటర్ చేసినప్పుడు ఈ ధను అంటే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఎలా వస్తుంది? ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ అనేది ఉందో, ప్రాంప్ట్ లోపల ఏమి ఇచ్చినావు? హూ ఆర్ యూ అని ఇచ్చినావు. హూ ఆర్ యూ అంటే ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది? హూ ఆర్ యూ. అంటే ఇక్కడ చూడు మళ్ళా చెప్తున్నా. ప్రాంప్ట్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ద్వారా ఉపయోగం ఏంటంటే, యూజర్ అంటే నువ్వు, మనిషి. అంటే మనిషి దగ్గర నుంచి డేటాని తీసుకోవడానికి ప్రాంప్ట్ అనేటువంటి ఒక మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు. హూ ఆర్ యూ అన్నది. ఇక్కడ నేను ధను అని ఎవరిని ధను అనేటువంటి నేమ్‌ని యాస్ ఎ యూజర్‌గా నేను ఎంటర్ చేస్తున్నా. అంటే నేను ఎంటర్ చేసినటువంటి డేటాని ఎవరు తీసుకుంటున్నారు? ప్రాంప్ట్ అనేది తీసుకుంది. తీసుకున్న తర్వాత నేనేం చేశా? ఓకే. ఓకే అని క్లిక్ చేస్తానట్లే అది ఎక్కడికి పోతుంది? వాల్యూలోకొస్తుంది. వాల్యూలోకొచ్చినటువంటి డేటా నిజంగా కరెక్టో కాదో తెలుసుకోవడానికి అలర్ట్ అనేటువంటి మెథడ్‌ని యూజ్ చేసి ఏం చేస్తున్నా, ఇక్కడ ఏదైతే సింగిల్ కొటేషన్స్‌కి లోపల డేటా ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ప్లస్ అనేది ఎందుకు రాసినామంటే, ఇక్కడ నువ్వు ఎంటర్ చేసిన ధను అనేటువంటి నేమ్‌ను నువ్వు ఎంటర్ చేసావు. ఆ నేమ్ అనేది వాల్యూలోకొచ్చింది. సో, ఆ వాల్యూ లోపల ఉన్నటువంటి ధను అనేది డిస్‌ప్లే కావడానికి ఇది యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూడు. ధను అనేది ఇచ్చా. నెక్స్ట్ ఏమొస్తుంది? యూ హావ్ ఎంటర్డ్. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ దాకా అలర్ట్ అనేటువంటిది మెథడ్ ఉంది. అలర్ట్ మెథడ్ లోపల సింగిల్ కొటేషన్స్‌కి లోపల ఉంది కాబట్టి, సింగిల్ కొటేషన్స్‌కి లోపల నువ్వేమైతే రాస్తున్నావో అది యాజ్ ఇట్ ఈస్‌గా డిస్‌ప్లే అవుతుంది. కానీ ఇదే సింగిల్ కొటేషన్స్ తర్వాత నువ్వు ఇక్కడ ధను అనేది ఈలే. ధను అనేటువంటిది ఎక్కడిచ్చినావు? హూ ఆర్ యూ అనేటువంటి దానికి ఇస్తే, అది తీసుకెళ్ళి ఎవరికిస్తుంది? వాల్యూలోకి పంపించింది. వాల్యూ ఎక్కడికిస్తుంది? వాల్యూలో ఏముంది? ధను. ధను అనేటువంటి వాల్యూ ఎక్కడికొచ్చింది? ఇక్కడికొచ్చింది. అది స్క్రీన్ మీద డిస్‌ప్లే అయింది. ఓకే. ఇక్కడ చూడు. మళ్ళా నేను ఎంటర్ చేస్తున్నా. ఈసారి నెక్స్ట్ టైమ్ ఏమని ఇస్తున్నానంటే, రమణ్ అనేటువంటి నేమ్‌ని ఇచ్చా. ఏమిచ్చా? రమణ్ అనేది ఒక నేమ్. ఆ నేమ్‌ని అనేది నేను ఎంటర్ చేసిన తర్వాత ఎవరు తీసుకుంటున్నారు? యూ ఎంట్ యువర్ ఎంటర్డ్ నేమ్ ఈస్ రమణ్ అని వస్తుంది. దీన్నే ప్రాంప్ట్ మెసేజెస్ అంటారు. అంటే మళ్ళా చెప్తున్నా. ప్రాంప్ట్ అనేది ఏందంటే విండోకి సంబంధించినటువంటి ఒక మెథడ్. ప్రాంప్ట్ అనేది ఏంది? విండోకి సంబంధించినటువంటి ఒక మెథడ్. ఈ మెథడ్ వల్ల ఉపయోగం ఏంటంటే, యూజర్ దగ్గర నుంచి డేటాననేది తీసుకొని, వేరే చోట నీకు ఇష్టం వచ్చినటువంటి చోట డేటా డిస్‌ప్లే చేయడానికి ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్‌ని యూజ్ చేస్తారు. ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది విండో మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ది యూజర్. ఓకే. నువ్వు యూజర్ దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? ఈసారి ఏం ఎంటర్ చేస్తున్నావంటే, తరుణ్ అనేటువంటి నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నావు. తరుణ్ అనేటువంటి నేమ్‌ని తీసుకొని వేరే దగ్గర డిస్‌ప్లే చేస్తుందనమాట. ఓకే. ఈ ఫంక్షనాలిటీ అంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు. నేనేం చేస్తున్నానంటే, ఈ ఫంక్షన్‌ని నేను వర్క్ చేయనీకోకుండా స్టాప్ చేస్తున్నా. స్టాప్ చేసినప్పుడు ఇప్పుడు దాకా వర్క్ అయింది కదా! సడెన్‌గా ఏమైతుంది? వర్క్ అనేది అవుతుందా? అవ్వలేదు. అంటే ఫంక్షన్‌ని కాల్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఫంక్షన్‌ని కాల్ చేయకపోతే వర్క్ అవ్వదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇదనేది ఎప్పుడు వర్క్ కావాలా ఇక్కడ చూడండి. ఈ స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ కింద నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఇన్‌పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ తీసుకున్న. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నానంటే బటన్ అంటున్నా. బటన్ అంటే క్లిక్కబుల్‌గా ఉండేదనమాట. ఇక్కడ చూడు మళ్ళా చెప్తున్నా. ఇక్కడ బటన్ అనేదొచ్చింది. కానీ బటన్‌కి ఏమన్నా పేరు పెట్టామా ఇక్కడ? లేదు. కాబట్టి మనం ఏమి యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి. దీనికి లోపల ఏమని రాస్తున్నామంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాల్ ఫంక్షన్ అంటున్నాం. ఫంక్షన్‌ని కాల్ చేయండి అంటున్నా. ఏమంటున్నా నేను? వచ్చిందా? కాల్ ఫంక్షన్. కాల్ ఫంక్షన్ అంటే ఏంది?
ఇది ఒక బటన్. ఈ బటన్‌ని నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నావో, ఇక్కడ క్లిక్ చేస్తున్నావు గదా! క్లిక్ చేసావు. కానీ కనెక్షన్ ప్రొవైడ్ చేసావా? అంటే ఇక్కడ చూడండి. జావా స్క్రిప్ట్ ద్వారా నువ్వేం చేస్తావంటే, ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా వర్క్ కావాలో డిసైడ్ చేస్తావు. కానీ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ వల్ల ఏం రాస్తావంటే, ఈ బటన్ అనేది నువ్వు క్రియేట్ చేసినావు. క్రియేట్ చేసిన తర్వాత జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఇక్కడున్నటువంటి ఎంటర్ అనేటువంటి ఫంక్షన్‌కి, ఇక్కడున్నటువంటి హెచ్‌టీఎంఎల్ బటన్‌కి మధ్య కనెక్షన్‌ని ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే నువ్వు క్లిక్ చేసినప్పుడు. సో, ఆన్ క్లిక్ అనేది ఏందంటే ఒక ఈవెంట్. ఆన్ క్లిక్ అనేది ఏంది? ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే మళ్ళా చెప్తున్నా. సో, ఇక్కడ ఆన్ క్లిక్ పేరులోనే ఉంది. ఆన్ క్లిక్ అంటే ఏంది? నువ్వు క్లిక్ చేసినప్పుడు. నువ్వు క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి పోవాలంట? యాక్చువల్‌గా ఇంటర్నల్‌గా ఫంక్షన్‌ని కాల్ చేస్తుంటిమి ఇప్పుడు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్‌టర్నల్‌గా ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాం మనము? దీన్నేమంటాం? ఎక్స్‌టర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఏమంటాం దీన్ని? ఎక్స్‌టర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఫంక్షన్‌ని 2 విధాలుగా కాల్ చేయొచ్చనమాట. ఫంక్షన్ ఎక్కడైతే ఫంక్షన్ కీవర్డ్‌కి ఫంక్షన్ కీవర్డ్ అంటే చూడు ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉంది. ఇక్కడే నువ్వు ఫంక్షన్ కాల్ చేస్తే దాన్ని ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటారు. బట్ ఇంటర్నల్‌గా కాకుండా నువ్వు హెచ్‌టీఎంఎల్ ద్వారా ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నావు. అది దేని ద్వారా? ఆన్ క్లిక్. అంటే ఇక్కడ ఏదైతే ఎంటర్ అనేది ఉందో, ఆ ఎంటర్ అనేది కాల్ చేస్తున్నావు. ఎప్పుడు? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఏంది? నువ్వు క్లిక్ చేసినప్పుడు. దేని మీద క్లిక్ చేసినప్పుడు? ఇక్కడ వాల్యూ లోపల ఏమైతే ఇక్కడ నువ్వు పేరు రాసినావో, ఆ పేరు అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడు. ఓకేనా? స్క్రీన్ మీద కనిపించింది. నువ్వు దీనిపై ఏం చేస్తున్నావు? క్లిక్ చేస్తున్నావు. క్లిక్ చేసినప్పుడు ఏం వర్క్ అవుతుంది? అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ అనేటువంటిది ఇదేమో హెచ్‌టీఎంఎల్. ఇక్కడ కాల్ ఫంక్షన్ అనేది ఏంది? బటన్. ఈ బటన్ దేని ద్వారా వచ్చింది? హెచ్‌టీఎంఎల్ ఇన్‌పుట్ ట్యాగ్ వల్ల వచ్చింది. మరి ఇక్కడ కనిపిస్తుండేది ఏంది? జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి కోడ్. అంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, జావా స్క్రిప్ట్ కోడ్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఈవెంట్ అంటారు. ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్ దట్ విల్ ప్రొవైడ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ విత్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. మళ్ళా చెప్తున్నా. ఇదేమో హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇదేమో జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అంటే జావా స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి ఫంక్షన్‌కి, హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నటువంటి ట్యాగ్స్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటామంటే ఈవెంట్ అంటారు. ఇక్కడ ఈవెంట్ పేరేముందంటే ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఏంది? నువ్వు క్లిక్ చేసినప్పుడు. దేన్ని క్లిక్ చేసినప్పుడంట? ఇక్కడ ఏ పేరైతే నువ్వు రాసావో ఇప్పుడు నేనేమంటున్నా? క్లిక్ మీ అంటున్నా. ఏమంటున్నా? CLICK క్లిక్ మీ. నన్ను క్లిక్ చెయ్యి అంటున్నా. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ క్లిక్ మీ అనేటువంటి దాని మీద క్లిక్ చేసావో ఆటోమేటిక్‌గా ఎవరిని పిలుస్తున్నట్టు? ఇక్కడ చూడు ఏమనొచ్చింది? క్లిక్ మీ. క్లిక్ మీ అనేదేంది? ఇక్కడ వాల్యూకు లోపల నువ్వు ఏమైతే పేరు రాస్తున్నావో, ఆ పేరనేది ఎక్కడికొస్తుంది? ఇక్కడికొస్తుంది. ఓకే. నువ్వు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలంట? ఆన్ క్లిక్ అంటే ఏంది? నువ్వు క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలంట? ఎంటర్. ఎంటర్ అనేదేంది? జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి కోడ్. ఎక్కడికెళ్తుంది ఇది? ఇక్కడికొస్తుంది. దీని లోపల ఏముంది? ఈ డేటా ఉంది. అంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఈవెంట్. ఈవెంట్ అంటే కనెక్షన్ ప్రొవైడ్ చేసేది. ఎవరెవరికి మధ్య? జావా స్క్రిప్ట్‌కి, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తిని ఈవెంట్ అంటారు. ఇట్లా ఈవెంట్స్ అనేటివి మనకు చాలా రకాలుగా ఉన్నాయి. సో, అందులో మనకి చాలా ఉపయోగపడేది ఏందంటే ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే నువ్వు క్లిక్ చేసినప్పుడు, నువ్వు బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగల్లా? ఫంక్షన్‌ని కాల్ చేయాలా. ఫంక్షన్ లోపల ఉన్నటువంటి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అని అర్థం. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడు. ఇక్కడేం జరిగింది? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఏంది? నువ్వు క్లిక్ చేశావు.
ఇదేమో హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ట్యాగ్, ఇదేమో జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి కోడ్. నేనేం పంపిస్తున్నా ఈసారి సునీత అనేటువంటి నేమ్ను పంపిస్తున్నా. సునీత అనేది ఏంది, నువ్వు యాజ్ ఒక యూజర్గా ఒక నేమ్ని ఇస్తున్నావు. నేమ్ని ఇస్తే ఆ డేటా ఎక్కడ తీసుకుంది, ఇక్కడ తీసుకుంది, డిస్ప్లే అవుతుంది. అంటే ఫంక్షన్ని మనం రెండు విధాలు, ఇక్కడ నేను చాలా కాన్సెప్ట్లు చెప్తున్నా. ఫంక్షన్ని మనం ఇంటర్నల్గా కాల్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా కూడా కాల్ చేయొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. రెండోది హెచ్టిఎంఎల్ కోడ్, హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటి ట్యాగ్స్కి జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంది, యాక్షన్ ఆబ్జెక్ట్. యాక్షన్ ఆబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నామంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని యాక్షన్ ఆబ్జెక్ట్ అంటారు. కాబట్టి ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్ that will provide the interaction between the HTML tags with JavaScript code. ఓకే, క్లియర్. ఓకే, మనకి ఈవెంట్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అందులో మనకు ముఖ్యమైనటువంటి ఈవెంట్ పేరు ఏంటంటే ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఏంది, ఎక్స్టర్నల్గా ఫంక్షన్ని కాల్ చేయడం కోసం ఆన్ క్లిక్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ఆన్ క్లిక్ లోపల ఏదైతే ఫంక్షన్ పేరు ఇచ్చినావో అది అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ అంటే జావా స్క్రిప్ట్కి హెచ్టిఎంఎల్కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్ గురించి చెప్పిన తర్వాత ఫంక్షన్ని ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్, ఎక్స్టర్నల్ ఫంక్షన్ కాలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశా. తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అంటే ఏంది అనేటువంటి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, క్లియర్. సో ఈసారి నేను శ్వేత అనేటువంటి నేమ్ని ఎంటర్ చేశా. ఎంటర్ కొడితే ఇక్కడ యువర్ ఎంటర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ అట్లనే ఇక్కడ ఈ కాన్సెప్ట్ లోపల ఎన్ని నేను డిస్ప్లే చూపించానంటే, ఒకటి అసలు ప్రాంప్ట్ మెసేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. అలర్ట్ అంటే ఏంటంటే అలర్ట్ మెసేజ్ని డిస్ప్లే చేయడం. ప్రాంప్ట్ అంటే యూజర్ దగ్గర నుంచి డేటాను తీసుకోవడం, అంతవరకే. అలర్ట్ అంటే ఏంది, జస్ట్ నువ్వు ఏదైతే డేటాని ఇస్తున్నావో స్క్రీన్కి ఇక్కడ దీన్ని మిడిల్ అంటాం. ఈ స్క్రీన్ మీద కాకోకుండా స్క్రీన్కి పైన డేటాని డిస్ప్లే చేయడానికి ఎవరు ఇచ్చేస్తావు, ఇక్కడ చూడు ప్రాంప్ట్ కాబట్టి ఇక్కడ ఏదో ఇస్తున్నావు నువ్వు, సుమన్ అనేటువంటిది నేమ్ ఇస్తున్నావు. ఇక్కడ ప్రాంప్ట్ మెసేజ్కి అలర్ట్ మెసేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రాంప్ట్ మెసేజ్లో ఓన్లీ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంటుంది, 2 బటన్స్ ఉంటాయి, క్యాన్సిల్, ఓకే అనేటువంటి 2 బటన్స్ ఉంటాయి. ఓకే, నువ్వు ఓకే అనేది క్లిక్ చేసిన తర్వాత ఇదేంది అలర్ట్. ఆ అలర్ట్కి ఒక బటన్ మాత్రమే ఉంటుంది, ఓకే అనేటువంటి బటన్ని. బట్ ప్రాంప్ట్కి 2 బటన్స్ అనేది ఉంటాయి. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అలర్ట్ అండ్ ప్రాంప్ట్ అంటారు. ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది విండో మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద ఇన్పుట్ ఫీల్డ్ డేటా ఫ్రమ్ ది యూజర్ అండ్ ఇట్ కెన్ హ్యావ్ ద మెసేజ్ as well as 2 buttons, one is the OK and one is the cancel. But in case of the alert we are having the only one dialog box with message as well as only OK button. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ అలర్ట్ గురించి ప్రాంప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా. సేమ్ అదే విధంగానే ఒకవేళ ఇది కాకోకుండా కన్ఫర్మేషన్ మెసేజెస్ని అయితే ఎలా డిస్ప్లే చేస్తాం అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడు, మళ్ళా సేమ్ హెచ్టిఎంఎల్ తోటి ఒక బటన్ క్రియేట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, దానికంటే ముందు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఏముంటుందంటే ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్ ఉంది. ఇన్పుట్ ట్యాగ్ పేరు ఏమిటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని ఉంది. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ అంటున్నా. ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే ఆన్ క్లిక్ అనేది యూజ్ చేస్తున్నా. ఆన్ క్లిక్ లోపల ఎవరున్నారు, క్యాన్సల్ టికెట్ అని ఉంది. క్యాన్సల్ టికెట్ అంటే ఇక్కడి నుంచి కనెక్షన్ అనేది ఎవరికి ఇచ్చినాము, క్యాన్సల్ టికెట్లోకి ఇచ్చినాము. క్యాన్సల్ టికెట్ అనేది ఏంది, జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్. దీని లోపల ఏం రాసాం, వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కన్ఫర్మ్, ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు క్యాన్సల్ టికెట్ అని ఇచ్చాం. ఎస్ అని క్లిక్ చేసినాం అనుకో, ఓకే అన్నాం అనుకో, ఓకే అనేటువంటిది ఎక్కడికి వచ్చింది, వాల్యూలోకి. వాల్యూ లోపల ఏముంది, ట్రూ. ట్రూ అంటే ఏంది, నిజము అని అర్థం. అంటే ఇక్కడ వాల్యూ లోపల ట్రూ ఉంది,
ఇక్కడ డబుల్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే కంపారిజనల్ ఆపరేటర్. కంపారిజనల్ ఆపరేటర్ అంటే ఏంది? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ, రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ 2 కూడా సమానమా కాదా అనేది చెక్ చేస్తుంది. 2 కూడా సమానం అయితే మాత్రమే ఇఫ్‌కి లోపల ఏదైతే ఉందో ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 గనక సమానం కాకపోతే ఎల్స్ అంటే ఇక్కడ ఇఫ్ అనేది, ఎల్స్ అనేది 2 కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇఫ్ అనేది ఎప్పుడు కూడా కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ కండిషన్‌ని చెక్ చేస్తుంది. కండిషన్ నిజమైతే మాత్రమే ఇఫ్ లోపల ఉన్నటువంటి డేటా వర్క్ అవుతుంది. కండిషన్ గనక తప్పయిందనుకో ఎల్స్‌లో ఉన్నటువంటి డేటా అనేది వర్క్ అవుతుందనమాట. సో, ఒకసారి ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఇక్కడ చూడండి. మనకి యాక్చువల్‌గా ఇన్‌పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. దాని లోపల టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అనేది ఇస్తున్నా. కానీ ఇక్కడ వాల్యూ అనేది ఎందుకు ఇస్తున్నా అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ టికెట్ అంటున్నా. క్యాన్సిల్ టికెట్ అనేది ఏంది? నీకు 2 ఆప్షన్‌లు కనపడుతున్నాయన్నమాట. ఇక్కడ ఇది స్క్రీన్ మీద టైప్ చేసావు. ఏం కనపడుతుంది? క్యాన్సిల్ టికెట్ అన్నావు. క్యాన్సిల్ టికెట్ అన్నప్పుడు ఏంది? క్లిక్ చేసావు. క్లిక్ చేసిన తర్వాత కనెక్షన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నావా? ప్రొవైడ్ చేయడం లేదు. ఇప్పుడు కనెక్షన్ ప్రొవైడ్ చేయాలంటే మనకెవరు ఉండాలా కంపల్సరీగా? కంపల్సరీగా ఎవరు ఉండాలి ఇక్కడ? ఆన్ క్లిక్ అనేది ఉండాలి. ఆన్ క్లిక్ లోపల ఏమి ఇస్తున్నావు? క్యాన్సిల్ టికెట్. టికెట్‌ని క్యాన్సిల్ చేస్తున్నాం. యాక్చువల్‌గా ఇదేంది? ఫంక్షన్. అంటే జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్ అనేది మనం రాయాల. ఎక్కడ రాస్తున్నాం? ఇక్కడ చూడండి. ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ ఉంది. ఏముంది? స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ లోపల ఉంది. అంటే హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి కోడ్‌నేమో బయట రాస్తాం. కానీ జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్‌ని స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ లోపల రాస్తున్నాం. ఇక్కడేమో ఫంక్షన్ అనేటువంటిది ఉంది. ఫంక్షన్ లోపల నేనేం రాస్తున్నా అంటే ఫంక్షన్‌కి సంబంధించినటువంటి నేమ్‌ని రాసా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడు. అంటే కనెక్షన్ ప్రొవైడ్ చేసాం. దేనికి మధ్య? ఇక్కడున్నటువంటి ఆన్ క్లిక్ ఈవెంట్ ద్వారా హెచ్‌టీఎంఎల్ బటన్‌కి, జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్‌కి కనెక్షన్ ఇచ్చినాం. మనం ఏం చేస్తున్నాం? వేర్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే ఏంది? ఇక్కడ చూడు. దానికంటే ముందు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నేనేమి ఇస్తున్నా? 200 ఇస్తున్నా. అంటే 200 అనేటువంటి డేటా ఎక్కడుంది? వాల్యూలో ఉంది. సేమ్ అదే విధంగానే వేర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు నేనేమి ఇస్తున్నా? కన్ఫర్మ్ అనేది ఇస్తున్నా. కన్ఫర్మ్‌లో ఏమి ఇస్తున్నా? డూ యూ వాంట్స్ టు క్యాన్సిల్ టికెట్. టికెట్‌ని నువ్వు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా అని క్వెషన్ ఏస్తున్నావు. అవును అన్నాడనుకో, అంటే కన్ఫర్మ్ అనేది ఏంది? 2 ఆప్షన్స్‌ని ఇస్తుంది. నిజం అనేటువంటి దాన్ని, అబద్ధము అని. అంటే నిజమైన, అబద్ధమైన మనకు 2 ఆప్షన్‌లు వస్తున్నాయి. అంటే ఓకే అంటే ఇక్కడ చూడండి ఒకసారి నేను చెప్పేదానికంటే. ఇప్పుడు ఏం బటన్ ఉంది. బటన్ క్లిక్ చేసినావు. బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? క్లిక్ చేసినావు. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది ఇక్కడ? ఓకే అంటున్నావు. ఓకే అంటే ఏంది? ట్రూ. క్యాన్సిల్ అంటే ఏంది? ఫాల్స్. ఓకే అంటే నిజము అని అర్థం. నిజం అంటే యాక్చువల్‌గా నిజము అనేటువంటి దాన్ని ఏమంటాము? ట్రూ అంటాం టెక్నికల్‌గా. క్యాన్సిల్ అంటే ఫాల్స్. సో, ఇప్పుడు ఓకే అని క్లిక్ చేసినప్పుడు ఆ ఓకేకి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ ఎక్కడైనా రాసామా? రాయలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడు. ఇఫ్ అనేటువంటి స్టేట్మెంట్‌ని తీసుకొని ఇక్కడ ఇన్‌పుట్‌లోకి ట్రూ వచ్చిందనుకో, ఇన్‌పుట్‌లో ట్రూ వచ్చిందనుకో మళ్ళా చెప్తున్నా. ఇఫ్ అనేది ఒక కంట్రోల్ స్టేట్మెంట్. ఇఫ్ అనేది ఏంది? కంట్రోల్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఓకే కనుక క్లిక్ చేసిందంటే ఓకే అనేటువంటి డేటా ఎక్కడికి వచ్చింటుంది? ఇన్‌పుట్‌లోకి వచ్చింటుంది. ఓకే అంటే ఏంది? ట్రూ అని అర్థం. అంటే ఇన్‌పుట్‌లో ఏముంది ఇప్పుడు? ట్రూ. అంటే ఇక్కడున్నటువంటి ట్రూకి, ఇక్కడున్నటువంటి ట్రూకి 2 గనక సమానం అయితే డబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా 2 వాల్యూలు కూడా సమానమా కాదా అనేటువంటి విషయాన్ని చెక్ చేస్తుంది. సో, నిజంగా సమానం గనక అయితే ఇక్కడ ఏమొస్తుంది? అలర్ట్‌లో యూ హ్యావ్
సక్సెస్ఫుల్లీ క్యాన్సిల్డ్ యువర్ బస్ టికెట్. నువ్వు సక్సెస్ఫుల్గా బస్సు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు అని వస్తుంది. ఒకవేళ లేదు నాకు ఎల్స్ అని సారీ క్యాన్సిల్ అన్నావు అనుకో, అప్పుడేమొస్తుంది, అలర్ట్ అనేటువంటిది వచ్చి ఇక్కడ యువర్ టికెట్ ఈజ్ సేఫ్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తున్నావు. అంటే నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదో ఒక దాన్ని అనేది డిస్ప్లే చేస్తున్నావు. ఇక్కడ చూడు, ఆన్ క్లిక్ ఈవెంట్ ద్వారా నేను ఎవరిని కాల్ చేస్తున్నా, క్యాన్సిల్ టికెట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఇక్కడ 200 అనేది ఎట్లయితే వాల్యూ లెక్కిచ్చావో సేమ్ ఈ కన్ఫర్మ్ అనేటువంటి దాని ద్వారా నీవు ఏం చేస్తున్నావు అంటే డేటాను ఎవరికి ఇస్తున్నావు, ఇన్పుట్కి పంపిస్తున్నావు. ఇన్పుట్లో ఏమొచ్చింది, ట్రూనా ఫాల్స్ అనేది వస్తుంది. ఒకవేళ ట్రూ అయిందంటే అప్పుడు ఇక్కడ ట్రూ ఇక్కడ ట్రూ, బోత్ ట్రూ కాబట్టి ఏమవుతుంది, టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. లేదంటే ఏమవుతుంది చూడు, ఓకే ఏమంటున్నా ఇక్కడ క్యాన్సిల్ టికెట్ అంటున్నా. క్యాన్సిల్ టికెట్ అన్నప్పుడు ఎవరు వచ్చింది, ఇది పోయి హెచ్టిఎంఎల్ పోయి ఎవరిని కాల్ చేసింది, జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేసింది. జావా స్క్రిప్ట్ ఫంక్షన్ లోపల ఎవరున్నారు, కన్ఫర్మ్ అనేటువంటి మెథడ్ ఇచ్చింది. కన్ఫర్మ్ అనేటువంటి మెథడ్కి ఎన్ని బటన్స్ ఉన్నాయి, క్యాన్సిల్ బటన్ ఉంది, ఓకే బటన్ ఉంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఏమైంది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్యాన్సిల్డ్ యువర్ టికెట్. ఓకే, రెండోది చూడు, క్లిక్ చేసినప్పుడు ఏమొచ్చింది, డూ యూ వాంట్ క్యాన్సిల్ టికెట్ అనేది. నేనేం చేస్తున్నా, క్యాన్సిల్ అంటే వద్దు, నాకు వద్దు అని. ఇప్పుడు ఏముంది, యువర్ టికెట్ ఈజ్ సేఫ్. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ నేను హెచ్టిఎంఎల్కి జావా స్క్రిప్ట్కి మధ్య కనెక్షన్ ఎలా ప్రొవైడ్ చేయాలా అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశా దీంట్లో. తర్వాత థియరిటికల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసా, బట్ ఇంగ్లీష్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో if you would like to provide the connection between the JavaScript code with the HTML tag, we have to use the event. Event is nothing but one of the action object that will provide the interaction between the HTML tags with JavaScript function. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ ఉంది, ఇక్కడేమో HTML ట్యాగ్ ఉంది. ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఈవెంట్ని యూజ్ చేస్తున్నాం. ఈవెంట్ పేరు ఏముంది, ఆన్ క్లిక్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ఈవెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద HTML ట్యాగ్స్ విత్ జావా స్క్రిప్ట్ కోడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఓకే, ఆన్ క్లిక్ వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు క్లిక్ చేసినప్పుడు అని అర్థం. క్లిక్ చేసినప్పుడు ఎవరిని పిలుస్తుంది, క్యాన్సిల్ టికెట్ని. సో ఈ క్యాన్సిల్ టికెట్ని కాల్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫంక్షన్ని మనం ఇంటర్నల్గా కాల్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా కాల్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే క్యాన్సిల్ టికెట్ అని ఉందో దాన్ని ఇక్కడ రాసినాను అనుకో, ఏమవుతుంది, అది ఏమంటారు దీన్ని, ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఇదేమంటాం, కింద ఇక్కడ రాస్తే ఎక్స్టర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఈవెంట్ ఎందుకు, కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి. కన్ఫర్మ్ ఎందుకు, క్యాన్సిల్ కావాలా వద్దా అనేటువంటి ఆప్షన్ని డిస్ప్లే చేయడానికి. ఓకే, సో ఆల్మోస్ట్ మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి ఈవెంటు విండో మెథడ్స్ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.